హలో! ఈరోజు వచ్చేసి కస్టమైజేషన్ అండి. నాకు క్లయింట్ ఏంటో చూసేయండి. వచ్చేసి మల్టీ సర్ఫేస్ అండి. ఇది ప్లెయిన్‌గానే అడిగారు మేడమ్. సో, ఇట్లా వచ్చేసి మేము ఇలా డిజైన్ చేసాము. ఇది డిఫరెంట్ ప్యాటర్న్. సో, ఇట్లా డిజైన్ చేయమని చెప్పారు. అండ్ పైన వచ్చేసి గోల్డ్ లూప్‌కి వేసుకోవచ్చు. ఇది జస్ట్ లూప్ వరకే ఇస్తాం అనమాట. ఈ హుక్ వచ్చేసి చేంజబుల్ హుక్. ఇది వచ్చేసి చైతన్ రూబీస్ అండి. పర్ల్ అండ్ రూబీస్ కాంబినేషన్‌తో ఇలా డిజైన్ చేసాము. మేడం వచ్చేసి ఈ పర్ల్స్ అండ్ రూబీస్ ఇచ్చారు. సో, ఇలా రిఫరెన్స్ పిక్ కూడా ఇచ్చారు గోల్డ్‌లో ఒకటి. సో, మేము ఇట్లా డిజైన్ చేసాము. ఇది వచ్చేసి క్యారెట్ కార్వింగ్ స్టోన్స్ అండి. ఈ క్యారెట్స్‌లో వస్తాయి. ఇది వచ్చేసి దీనికి కార్వింగ్ ఉంటుంది. అందుకనే కార్వింగ్ స్టోన్స్ అంటారు. అండ్ ఈ సైడ్ బ్రోచెస్ పెట్టి ఇలా డిజైన్ చేసాము. 3 లైన్స్ మేడం ఇచ్చారు. ఇది వచ్చేసి సీజెట్స్ అండ్ స్వరోస్కి పర్ల్ అండి. ఆరెంజ్ కలర్ మేడం ఇయి అనమాట బీడ్స్ సీజెట్స్. సో, మేము ఇలా స్వరోస్కి వేసి కింద సెంటర్‌లో పెండెంట్ ఇలా కాంట్రాస్ట్‌గా తీసుకోమని చెప్పి సజెస్ట్ చేశాను. వచ్చేసి చైతన్ రూబీస్ అండి. ఇంకో మోడల్ ఇది. ఇది వచ్చేసి కింద ఫ్లవర్ ప్యాటర్న్‌లో సెలెక్ట్ చేసుకున్నారు మేడమ్ రిఫరెన్స్ పిక్ పెట్టి. అండ్ మేము ఇట్లా డిజైన్ చేసాము జిగ్‌జాగ్‌గా పర్ల్ వేసేసి. ఇయన్నీ దీంట్లో యూజ్ చేసింది స్వరోస్కి పర్ల్. ఇది వచ్చేసి సీజెట్స్ ప్లెయిన్‌తో ఇలా డిజైన్ చేసామండి. సమ్ పర్టిక్యులర్స్ కావాలని చెప్పారు మేడమ్. ఈ కింద చూడండి బ్రోషర్‌కి కింద జుంకా కూడా వచ్చిందనమాట. ఇట్లా ఈ పర్టిక్యులర్ కావాలని చెప్పారు. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా మేడం దగ్గర ఎస్సుక్ ఉంది. సో, గోల్డ్‌లో అలా అలా వేసుకుంటా అన్నారు. అండ్ ఇట్లా డిజైన్ చేసాము. ఇది చాలా బాగుంటుంది వేసుకుంటే. ఏ అటైర్‌కైనా మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను బ్లాక్ అటైర్ కూడా వేసుకున్నాను. సో, మ్యాచ్ అవుతుంది. సీజెస్ అండ్ స్వరోస్కి పర్ల్ అండ్ సైడ్ బ్రోచెస్ చూసారా ఎలా ఇచ్చామో. సో, ఒకసారి జూమ్ ఇన్‌లో చూసేయండి. సైడ్ బ్రోచెస్ కూడా ఇచ్చాము దీనికి. ఇది డిజైనర్ పీస్. సో, గోల్డ్‌లో బాగా ట్రెండ్ అవుతుంది కదా! ఇది ట్రై చేశాను దీనికి. ఇవి వచ్చేసి హానెక్ స్టోన్స్ అండి. దీని మీద చెక్కుడు ఉంటుంది. కటింగ్ బీడ్స్ అంటారు. సో, ఇది వచ్చేసి కస్టమైజేషన్ 3 లైన్స్ చేయమని చెప్పి బీడ్స్ ఇచ్చారనమాట. అట్లా ఉంది. అండ్ 2 లైన్స్ కూడా కస్టమైజేషన్ చేయమని చెప్పి బీడ్స్ ఇచ్చారు. సేమ్ ప్యాటర్న్ 3 లైన్స్ 2 లైన్స్ చేసాము. అండ్ దీని ఇన్ బిట్వీన్ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తుంటే మధ్యలో వచ్చేసి స్వరోస్కి పర్ల్ కూడా ఇచ్చాము. సో, దానికి లుక్ వచ్చేసింది స్వరోస్కి పర్ల్ వేయగానే. సో, ఇలాంటి బీడ్స్ కూడా మేము క్యారెట్స్‌లో వస్తాయి స్టోన్స్. అండ్ ఇట్లా డిజైన్ చేసాము. మధ్యలో వచ్చేసి స్వరోస్కి పర్ల్‌తో ఇలా డిజైన్ చేసాము. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా డిజైన్ చేసామన్నమాట. ఈ సైడ్ బ్రోచెస్ కూడా పెట్టాము గోల్డ్‌లో ఉన్న ప్యాటర్న్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా స్పైరల్ జుంకాస్ ఆర్డర్ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర ఎస్ఎక్ ఆల్రెడీ ఉంది. అండ్ ఇట్లా డిజైన్ చేసాము. లెంత్ అనేది కస్టమైజ్